ఒత్తిడి ఎందుకు వస్తుందో ఆలోచించండి. ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి ఒత్తిడికి. ఐఐటి విద్యార్థుల వయస్సులోకి వెళ్ళి నేను చెబుతున్నా. 1 ఒంటరితనం. నాకు అధ్యాపకులు ఆచార్యులు చెప్పారు, ఇక్కడ అందరూ సుమారుగా హాస్టల్లో ఉండేవాళ్ళేనండి, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు సుమారుగా అని. ఇది ఒంటరితనమే. పక్కన ఎవరు ఉన్నా వారు మనకి మిత్రుడు కాదు, చెల్లెలు కాదు, అన్నయ్య కాదు, ఏం చెప్పలేం. మనవాళ్ళు లేరు అక్కడ. ఇది అనిపిస్తుంది సహజంగా, మాకే అనిపిస్తుంది, మీకు అనిపించదా? ఈ ఒంటరితనం. ఏదైనా కష్టం వస్తే, మనస్సుకి చింత వస్తే ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మనని ఓదార్చే పక్క మిత్రుడిని ఏమన్నా అడిగితే వాడికి అంతకంటే పెద్ద కష్టం ఉంది, వాడిని ఎవడో ఓదారుస్తాడు. దొందే అని వెనక పెళ్లి చూపులు జరిగేట ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి. ఈ అమ్మాయికి నత్తే, ఆ అబ్బాయికి నత్తే, ఇద్దరికి. కానీ మరి నత్తి అంటే పెళ్ళి అవ్వదు. 1000 అబద్ధాలు అడైనా ఓ పెళ్లి చేయమన్నారు, పూర్వం పద్ధతి. అందుకని ఈ అమ్మాయికి ఏం చెప్పారంటే, నువ్వు మాట్లాడక నోరు మూసుకు కూర్చో, ఏమన్నా సరే నవ్వేసి ఊరుకో, నవ్వు పడిపోతాడు అన్నాడు. నవ్వుకు పండబడవడో. ఆ అబ్బాయికి కూడా అదే చెప్పారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి తెలియదు. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. ఇద్దరిని పల్లకీలో ఊరేగించి తీసుకెళ్తున్నారు. అప్పట్లో మేనాలు ఉండేవి, అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళడానికి మేనా అని. పల్లకీకి మేనాకి తేడా ఏమిటంటే, పల్లకి అంటే తలుపులే ఉండవు, ఇలా తెరిచినట్టుగా ఉంటుంది దేవుడు పల్లకిలాగా. మేనా అంటే తలుపులు మూసి ఉంటాయి, వాళ్ళు గాలి ఇట్లేదన్నప్పుడు తీస్తారు అంతే. అలా తీసుకెడుతున్నారు. మధ్యలో చింత చెట్టు కనపడిందిట, అది బాగా పూసింది. దాంతో ఈ అమ్మాయి ఆగలేక తెంత ఎంత బాగా తూతిందో, ఎంత బాగా తూతిందో అందిట. ఈ అబ్బాయి కూడా ఆపుకోలేక తూతే తాళం వస్తే తోతదా అన్నట్టు. వెంటనే ఈ పల్లకి మోసేవాళ్ళ పల్లకి దించి దొందే అన్నట్టు. ఒకరికొకరు సరిపోయారు అబ్బాయి, ఇందుకే గంతకు దగ్గర బొంత అంటారు తెలుగులోను. సరైన దానికి సరైన వాడు దొరికాడు, సరిపోయింది అన్నాడు. ఈ ఇద్దరిని తగులను గట్టిన బ్రహ్మ నేర్పరి కదా అని చెప్పేశారంతే. మొత్తం మీద ఆపుకోలేదు కదా, బయటపడిపోయింది. చింత చెట్టు ఎంత బాగా పూసిందో అని ఏ అమ్మాయి అంటే, పూసే కాలం వస్తే పూయిదా అన్నాడు. ఆ మాట ఇలా అన్నారు, తెంత బాగా తూతిందో అంటే తూతే తాళం వస్తే తోతదా అని. వీడి కిందవాడు కూడా శుభ్రంగా మాకు అర్థమైంది, దొందే అన్నాడు. ఇదే దొందే. ఇప్పుడు 2-3 ఉన్నప్పుడు గదిలో ఆ ఇద్దరి యొక్క వయస్సు మనస్తత్వం ఒకటైతే ఎవరు ఓదారుస్తారండి? అందుకే నేను ఇదే సందర్భంలో ఒక్క మాట మీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతానమ్మా. ఖచ్చితంగా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి 5 ఏళ్ళు వయోభేదం ఉండాలండి. అలా ఉన్న పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయి. కనీసం 5. ఇది మీకు నచ్చే మాట కాదు, చప్పట్లు కొట్టలేరు నాకు తెలుసు, అయినా చెబుతా. భార్య కష్టం వచ్చినప్పుడు భర్త కాకూడదమ్మా, తండ్రి కావాలి. అంటే వయోభేదం ఉండాలి. భర్త కూడా అంతే, భార్య కూడా అంతే. భర్తకు కష్టం వస్తే తల్లి కావాలి. తల్లి కావడానికి వయోభేదం అక్కర్లేదండి. తల్లి కావడానికి పెద్ద వయసు ఎక్కల. మన సంస్కృతిలో ఎంత గొప్ప మాట అంటే, 3 ఏళ్ళ అమ్మాయిని కూడా అమ్మ అంటారండి. అమ్మాయి అనరు, అమ్మ అంటారు. అసలు పరస్త్రీ కనపడితే ముందు అమ్మ అంటారు మనం. అంటే అమ్మ కావడానికి వయసుతో నిమిత్తం లేదని, అందరూ అమ్మలే. భార్య తప్పితే అందరూ అమ్మలే. అంటే అమ్మకు వయోభేదం అక్కర్లేదండి, ఎవరైనా అమ్మ కావచ్చు. భర్తకు కష్టం వచ్చింది, ఎవరికి చెప్తాడు భార్య కాకపోతే? ఏమిటయా నిన్నెవడో వాడెవడో మీ బాస అనడం, ఏదో కొబ్బరిపుచ్చి మొహం వాడు అండం, నువ్వు ఏడవడం ఎక్కడ అలా బాసని తిట్టేస్తుంది భార్య. అంటే ఈ భర్తకు ఆనందం అయిపోతుంది. కాసేపు ప్రశాంతంగా పడుకో, లేచే కాఫీ ఇస్తా అంటుంది. ఆ కాఫీ ఇచ్చేటప్పుడు ఆవిడ తల్లి అమ్మ, భార్య కాదు. ఈ ఓదార్పు జరగాలి అంటే వయోభేదం ఉండాలి. ఇవాళ పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారంటే, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి సేమ్ కొట్టుకు చచ్చిపోతున్నారు ఇక్కడ. ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎప్పుడు భావోద్వేగాలు, ఎమోషన్స్ సమానంగా ఉంటాయేమో, కొట్టుకు చచ్చిపోతారు అన్యాయంగా. ఎవరి పట్ల ఎవరికి ఏ మర్యాద, ఏ గౌరవం ఉండదు ఇక్కడ. నువ్వంటే నువ్వు, తోసుంటా అంటే తోసుంటా. కనీసం వయస్సులో కూడా నీకంటే పెద్దవాడు కాదు, ఎక్కడి నుంచి ఉంటుంది? చదువులో పెద్దవాళ్ళు చెప్పలేం, వయస్సు కూడా చెప్పలేం, ఏమీ లేదు ఇక్కడ. ఆ వయోభేదం పూర్వం ఉండేది. ఓదార్చడానికి భర్త పక్కన ఉంటే పెద్దవాడు ఆయన. ఇప్పుడు విద్యార్థులు పక్కన ఉంటారండి, వాళ్ళకేముంటుంది వయోభేదం? అంతా ఒకటే క్లాసు, ఒకటే వయస్సు, ఒకటే అనుభవ జ్ఞానం, ఏముంటుంది? అంచేది ఓదార్చేవాళ్ళు లేదు. 2వ కారణం. 3వది వేళ వైఫల్య భయం. దెబ్బతింటామేమో అని భయం. ఇంకా దెబ్బ తినకుండానే ఇప్పుడు తింటే మాత్రం ఏమైంది, ఇంకోసారి పరీక్ష రాస్తాం, ఇంకోసారి చదువుకుంటాం అనే ధైర్యం ఇచ్చేవాడు ఉండాలి. వైఫల్య భయం. మా వాళ్ళందరూ ఉత్తీర్ణులు అయిపోతారేమో, నేను అవలేను. అవని
చాలామంది క్యాన్సర్ వచ్చింది, మనకి రాలేదు, అదృష్టవంతులం అంతే. ఊళ్ళో 10 మంది క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 10 మందికి వచ్చింది మనకు రాలేదని ఎవడని అనుకుంటాడా? రాకపోవడం గొప్ప కదా. అలాగే 10 మంది ఉత్తీర్ణులు అవ్వడం, మనం కాకపోవడం గొప్పది. వదిలేసి ఆ విషయం వదిలేసి నువ్వు అయ్యేందుకు ప్రయత్నం చేయి. ఊరికి ఏడిస్తే అవుతావా? వాళ్ళతో ఎందుకు పోలిక? ఈ పోలిక వల్లే నాశనం అవుతున్నాం. పోలిక చాలిక తీసిపారేయాలి. ఎప్పుడు కంపారిజన్ పనికిరాదండి. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల్ని ఎవరితోనూ పోల్చదు. ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్. ప్రతి శిశువు శ్రీ మహావిష్ణువే. మన సంస్కృతి ప్రకారం ప్రతి శిశువు శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువుతో మరొకరిని పోలుస్తారా మీరు? ఎలా సాధ్యం అవుతుందండి? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయనతో ఇంకెవరిని పోలుస్తారండి? ఏ శిశువుని మరొకరితో పోల్చుకోవడం. మీ బిడ్డ మీ సొంతం. అతను ఒక ప్రయోజనం కోసం పుట్టాడు, ఆ ప్రయోజనం సాధిస్తాడు. అది మంచా చెడ్డ అనేది అతని జీవితం నిర్ణయిస్తుంది. మీరు నిర్ణయించక్కర్లేదు. ఎక్కడ పనికిమాలిన వాడు ప్రపంచంలో లేడండి అసలు. ప్రతివాడు దేనికో దానికోసం పుట్టాడు, వాడు దాన్ని సాధిస్తాడు. ఆ అవకాశం ఇవ్వాలి. అందుకని వైఫల్యానికి ఎప్పుడు భయపడకూడదు, భయపడమని చెప్పకూడదు. పరీక్ష పాసోపతి పోతే ఇంకో చదువుతాం. వైఫల్య భయం. మూడోది విజయ వ్యామోహం కూడా బాగా పెంచేస్తున్నామండి ఇవాళ మనం. ఎందుకంటే 1వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రాగానే తల్లి తండ్రి బంధుమిత్రులను పిలిచి పార్టీ ఇస్తున్నారండి. మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడు ఇంతలా అయిపోయాడు, ఇక్కడ స్తోభకాయం పెరిగి నేను ఫస్ట్ ర్యాంక్, నేను ఫస్ట్ ర్యాంక్. ఇంత చేసి గుంటగాడికి వచ్చింది 25-20 మార్కులు. ఇక్కడ ఏవో 2 లెక్కలు అయితే వస్తుంది. ఏముంది దానికి? ఏ బీతి రే అని రాస్తే వస్తాయి ఇక్కడ. ఎందుకంటే అది కూడా ఎవడో రాయలేదు కాబట్టి. నిరస్త పాదపేదేసి ఏరెండోపి ద్రుమాయితే అంటారు సంస్కృతంలో. అంటే చెట్లు లేని చోటు ఆముదం చెట్టే మహావృక్షం. ఏం చేస్తావు? రావి చెట్టు ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తారు? ఆముదం చెట్టు చుట్టూ తిరిగి దండం పెడతారు. ఏం లేదుగా, అసలు లేని దానికంటే ఏం కదా. అదే రావి చెట్టు ఉంటే ఆముదం చెట్టుకు పూజ చేస్తారా? అశ్వత్థం అంటే శ్రీ మహావిష్ణువు, ఆముదం చెట్టుకి ఎలా చేస్తారండి? అందుకని చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. ఈ 4 కారణాలు గుర్తుపెట్టుకుందామండి. 1 ఒంటరితనం, 2 ఓదార్పు లేకపోవడం, 3 వైఫల్య భయం, 4 విజయ వ్యామోహం. విజయ వ్యామోహాన్ని దయచేసి పెంచకండి. ఐఐటీలో కూడా ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని ప్రత్యేకంగా వేదికల మీద దయచేసి పెద్ద ఎత్తున సన్మానాలు చేయకండి. జస్ట్ అధ్యాపకులు భుజం మీద చేసి ప్రశంసిస్తే చాలండి. అంతకంటే అక్కర్లేదు, అంతకంటే అక్కర్లేదు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా. కర్మ ఏమిటంటే ప్రాచీన శాస్త్రాలు వదిలేసాం మనం. ప్రత్యక్షే గురవస్తుత్యాహ పరోక్షే మిత్రబాంధవా కార్యాంతే దాసభృత్యాశ్చ శిష్యస్తు నకదాచన స్పష్టంగా చెప్పారండి. ఎవరిని ఎప్పుడు మెచ్చుకోవాలి అంటే ప్రత్యక్షే గురవస్తుత్యాహ. ఒక ఐఐటి విద్యార్థి ఆయన ప్రొఫెసర్ని గొప్పగా గౌరవించాలనిపిస్తే ఎదురుగానే మెచ్చుకోవచ్చు. హాయిగా గురువుగారు మీ అంతటి వారు లేరండి, మీ అంతటి వారు లేరు అనొచ్చు. గురువుకి గర్వం రాదమ్మా. గురువు అంటే గురు శబ్దం నుంచి గౌరవం వస్తుంది, గర్వం రాదు. గురువుకు వచ్చేది గౌరవం, గర్వం రాదు. శిష్యుడు మెచ్చుకుంటే గురువుకి ఏమి గర్వం రాదు, ఆనందం కలుగుతుంది. పోలేరా నువ్వు బాగుంటే నాకు ఒరే నేను అందరికీ సమానంగానే చెప్పాను రా, నువ్వు అంత గ్రహించావంటాడు వెంటనే ఆయన. అందుకని నేను ఏదో నీకు గొప్పగా చెప్పాను అన్నాడు. నేను అందరికీ సమానంగానే చెప్పాను రా, నువ్వు గ్రహించుకున్నావమ్మా అంటాడు. అంటే గురువుల్ని ఎప్పుడు తల్లిని తండ్రిని గురువుని, గురువు అంటే వాళ్ళిద్దరూ వస్తారు, తల్లి తండ్రి గురువుని ప్రత్యక్షంగానే మీరు మెచ్చుకోవచ్చు, మొహం మీద మెచ్చుకోవచ్చు, తప్పులేదు. పరోక్షే మిత్ర బాంధవాహ. స్నేహితుల్ని మెచ్చుకోవాలనిపిస్తే మిత్రమా హాస్టల్లో ఉంటున్నారు కదా చెబుతున్నా, అతని ముఖం మీద మెచ్చుకోకండి. నమ్మడో నాటకాలు ఆడుతున్నాడు అనుకుంటాడు. ఆ స్నేహితుడు చేసిందో, నీకు ఏదైనా స్నేహితురాలు చేసిందో నీకు నచ్చితే మరొకరి దగ్గర చెప్పు ఆ విషయాన్ని. మరి మొన్న జ్వరం వస్తే వాడు వచ్చాడరా, ఎంత సేవ చేసాడరా నిజంగా అని ఇంకొకరి దగ్గర చెప్పు. వాడేళ్ళు వాడికి చెప్తాడు, వాడు చాలా ఆనందిస్తాడు. ఆ పరోక్షంగా విన్న మాట నిజం. ప్రత్యక్షంగా చెప్పింది ఊరికే మొహమాటానికి చెప్పాడంతే. మొన్న వాడు కాఫీ హోటల్ బిల్లు నేను ఇచ్చాను అందుకే పొగుడుతున్నాడు అనుకుంటాడు వీడు. నమ్మడు. అందుకని మిత్రుల్ని బంధువుల్ని కూడా, బంధువుల్ని ఎప్పుడు ప్రత్యక్షంగా మెచ్చుకోవద్దండి, పరోక్షంగానే మెచ్చుకోవాలి. బంధువుల్లోనే ఉంటుంది ఈ లక్షణం. వాడు బంధుత్వానికే ప్రాధాన్యం ఇస్తారు, ప్రత్యక్షంగా మెచ్చుకోవద్దు, పరోక్షంగా మెచ్చుకో. ఎవరి దగ్గర మెచ్చుకో. నా తోడుకోళ్ళు మొన్న వచ్చి మా ఇంట్లో చిన్న ఇబ్బంది వస్తే ఎంత సేవ చేసిందో అని తోడుకోళ్ళ మొహం మీద కాదమ్మా, ఆడపడుచు దగ్గర మెచ్చుకోండి. ఎలాగోలా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అర్జెంటుగా ఫేస్బుక్లో పెట్టి చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. ఇప్పుడు అదో పెద్ద జబ్బు వచ్చింది, ప్రతి ఇది అందులో పెట్టేయడం బట్టి ఇక్కడ ప్రతి ఫేస్బుక్ అయిపోయింది. అవసరమే తెలుస్తుంది. కార్యాంతే దాసభృత్యాశ్చ. ఇప్పుడు 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, నౌకర్లు, రకరకాల బోధనేతరమైన పనులు చేస్తారు. మంచినీళ్ళు పోయడం, కాఫీలు ఇవ్వడం, ఊడవడం, కడగడం. అవి
వాళ్ళని ఎప్పుడు పని అయిపోయాక మెచ్చుకోవాలి. ముందే నువ్వు బ్రహ్మాండంగా చేస్తావో అప్పారావు అన్నాడు, వాడు మొత్తం కొట్టేస్తాడు. చేశాక మెచ్చుకో. పైగా వాళ్ళని మెచ్చుకుని ఊరికే మెచ్చుకుని వదిలేయకూడదని శాస్త్రం చెప్పింది. ఓ 100 రూపాయలు వాడి చేతిలో పెట్టు. ఎందుకంటే వాళ్ళు బలహీన వర్గాలు. వాళ్ళ జీతాలు ఎంత? వాళ్ళకు వచ్చిన 10,000, 20,000, 25,000 జీతం కంటే ఈ పెద్ద ఆయన, ఈ డైరెక్టరు, ఈ అధ్యక్షుడు, ఈ ప్రొఫెసరు ఇచ్చినటువంటి 50 రూపాయలు ఉన్నాయి. అది చాలా ఎక్కువ, వాళ్ళకి చాలా ఎక్కువ. మా అయ్యగారు ఇచ్చారు అని వాళ్ళ ఆవిడ చేతిలో పెడతాడు. ఆవిడ అంతకంటే ఆనందంగా లక్ష్మీదేవి దగ్గర పెడుతుందని. ఈ 50 రూపాయలు, ఈ 100 రూపాయలు వాళ్ళకి చాలా ఎక్కువ. అందుకని కార్యాంతే దాసభృత్యాశ్చ, పని అయిపోయాక మెచ్చుకోవాలి ఎప్పుడు పని మనుషుల్ని. ముందే మెచ్చుకోకూడదు. నువ్వు లేదా నా ఇల్లు నడవదే అంటే ఆదమా మన్నాడు ఎగ్గొట్టేయడం ఖాయం. అంత పొగడత పనికిరాదు ఇక్కడ. నువ్వు లేకపోయినా నడుస్తుంది, నువ్వు రావడం నీ అవసరం అన్నట్టే ఉండాలి. ఇంకో మాట ఇప్పుడు నేను చెప్పింది అందుకోసమే. శిష్యస్తు అథవా పుత్రస్తు, పుత్రుణ్ణి కానీ పుత్రికని కానీ శిష్యుణ్ణి కానీ నా కదాచన ఎప్పుడూ మెచ్చుకోవద్దు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా. శిష్యులు గురువుల నుంచి, పుత్రికలు తల్లిదండ్రుల నుంచి ప్రశంసల్ని ఆశించకూడదు. వీళ్ళు ప్రశంసిస్తే మన సంస్కృతి ప్రకారం వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పారు. ఆయుక్షీణం, వాడు ఇంక బాగుపడ్డావు. ఎందుకంటే తల్లి తండ్రిని వాళ్ళు రోల్ మోడల్ కింద భావిస్తారు, చాలా గొప్పవాళ్ళ కింద. అటువంటి తండ్రి రే నాకంటే నువ్వు గొప్పవాడురా అంటే అయిపోయింది, తండ్రికి ఓల్డేజ్ హోమ్ ఖాయం. గర్వం వచ్చేసింది వాడు. నేను మా నాన్న చెప్పాడు ఆ మాట, నేను అంతకంటే గొప్పవాడిని. పుత్రస్తు నా కదాచన. అందుకని శిష్యుల్లో ఎవరికైనా ఐఐటి సహా 1వ తరగతి నుంచి ఐఐటి ఎక్కడ పెద్ద ర్యాంకులు వచ్చినా దాన్ని పెద్ద సభ కింద చేయొద్దండి. ఒక చిన్న క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళకి ఏదో చెప్పేసి పంపించేయండి, భుజం మీద చేసి మెచ్చుకుంటే చాలంతే. గురువు చేతే దండాయించడం ఇవన్నీ వద్దండి. అక్కడ చాలా చాలా విపరీతాలు జరుగుతాయి అక్కడ. ఇది విజయ వ్యామోహాన్ని పెంచుతుంది. ఇదేం చేస్తుందంటే మిగిలిన విద్యార్థుల్లో వాడికి ఫస్ట్ ర్యాంక్ రాబట్టే కదా ప్రొఫెసర్ గారు స్వయంగా వచ్చి దండ వేశారు, అసలు నేను ఏదో చెప్పాను కానీ వీడి వల్ల నాకు కీర్తి వచ్చి, ఈ మాటలు గురువులు వేదికల మీద మాట్లాడకూడదండి. చెడిపోతారు విద్యార్థులు ఖచ్చితంగా. నేను చెప్పింది చాలామందికి చెప్పాను, కాస్త వాడు ఏదో గ్రహించాడు అనే ఉండాలి తప్ప వీడు నాకంటే మేధావి అని మెచ్చుకోకూడదండి. ద్రోణాచార్యుడు ఎంత గొప్ప గురువు అయినా అర్జునుడిని ముఖం మీద మెచ్చుకోలేదు, పరోక్షంలోనే మెచ్చుకున్నాడు. అది ఆ పరోక్షంలో మెచ్చుకోవడం కూడా ఆయన ఇబ్బంది పెట్టేసింది. నేను జగదేక వీరుని చేస్తా అన్నాడు. కొంపలు అంటుకున్నాయి. ఏకలవ్యుడు ఈయనకంటే వీరుడని తెలిసింది, బొట్టన వేలు కోసేమని చెప్పాడు ఆయన. గొడవలు అయిపోయినాయి. ఈ మాట అనకుండా ఉంటే లేదుగా. పాపం అంతా ఎవరికి వచ్చింది? ద్రోణాచార్యుడికి వచ్చింది. గురువు అయ్యి ఉండి ఇలా చేస్తాడా అని. ఎందుకు వచ్చింది? అర్జునుని జగదేక వీరుని చేస్తాను అంటే ఎందుకు వచ్చింది? అవసరం ఏంటండి? ఈయన జగదేక వీరుడు, ఈయనకు అతిలోక సుందరం లేకపోతే ద్రోణాచార్యుడికి ఏమైనా నష్టమా? ఎందుకనాలి? దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. గురువును పాఠం చెప్పమన్నారు కానీ ఈ పొగడ్తలని చెప్పమన్నారు ఇక్కడ. నేను జగదేక వీరుని చేస్తా, నీకెందుక పని? మన పరిమితిని మనం మర్చిపోతామండి ఖచ్చితంగా. ఈ 4 కారణాలు అవుతున్నాయి కదా. ఇంకా ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం చూడండి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, నీళ్ళు ఇలా పట్టుకోండి. ఏం బరువు ఉంటాయండి గ్లాసులో నీళ్ళు? గ్లాసులు బరువే ఉంటాయి అంతే కదా. ఓ 50 గ్రాములు ఉంటాయి, అవి కూడా ఉండవు. కానీ ఆ గ్లాసు నీళ్లు పట్టుకుని అతన్ని అలా ఉండమని చెప్పండి. నేను వచ్చే వరకు కదలొద్దని చెప్పండి. 5 నిమిషాలు బాగానే పట్టుకుంటాడు, 10 నిమిషాలు బాగానే పట్టుకుంటాడు. పావు గంట అయ్యేసరికి అతనికి నీరసం వస్తుంది, విసుగు వస్తుంది. అప్పుడు ఈ గ్లాసు నీళ్లు అతనికి హిమాలయ పర్వతంలా కనపడతాయి. ఒత్తిడి అక్కడ ఉంటుంది, అంత బరువు వస్తాయి. అదే గ్లాసు నీళ్లు ఇంతకు ముందు కొలిచినా, ఇప్పుడు కొలిచినా, పావు గంట తర్వాత కొలిచినా, 3 గంటల తర్వాత కొలిచినా ఆ గ్లాసు నీళ్ల బరువే. అది 50 గ్రాములే. గ్లాసు మారలేదు, నీళ్లు మారలేదు, రంగు మారలేదు, కానీ ఇతని బుద్ధి మారింది. అందుకని ఒత్తిడి పెరిగింది పని మీద, ఒత్తిడి పెరిగింది పని. మన భావన స్ట్రెస్కి మూలం మన ఐడియా, మన భావన. స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంట. అందుకని స్ట్రెస్ ఈజ్ నాట్ ఎగ్జిబిటింగ్, అదేం కనపట్లేదండి. స్ట్రెస్ ఈజ్ నాట్ అపీరింగ్, స్ట్రెస్ యు ఆర్ ఫీలింగ్. స్ట్రెస్ అనేది నీ ఫీలింగ్లో ఉంది కానీ అపీరింగ్ ఏం లేదు అక్కడ. స్ట్రెస్ అనేది ఎక్కడ లేదండి, మనకి ఏం కనపట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఉందని. నువ్వు అనుకోవడం వల్ల వస్తుంది అంటే అనుకోవడం మానేయి. మనం ఎప్పుడో 3 నెలల క్రితం నన్ను ఎవరో అడిగారు, ఈ మధ్య నేను అనుకున్నవేమీ అవ్వట్లేదండి, ఏం చేయాలన్నాడు. అనుకోవడం మానే, అన్నీ అవుతాయని చెప్పాను. నువ్వు అనుకున్నవన్నీ అవ్వడానికి నువ్వేనా చతుర్ముఖ బ్రహ్మవా? ఆయన అనుకున్నవి కూడా అవలా. ఎందుకు అవ్వాలండి? ఈయన మహాత్మా గాంధీయా, సుభాష్ చంద్రబోసా? ఎందుకు అవ్వాలి? నేను అనుకున్నవి అవ్వట్లేదు, అవవు అంటే ఆయన ఉద్దేశం నేను ఏదో పూజో పురస్కారం చెప్పేస్తే అదేదో పావేద్దాం, గడపకు పసుపు పావేద్దామని, నాకు 1000 రూపాయలు ఇచ్చేద్దాం. ఈ తుటి సలహాలు నేను చెప్పను. అసలు నువ్వు అనుకోవడం మానే. ఏదైందో అదే అనుకో, అయ్యాక గొడవలేదు.
ఏది అయిందో అదే అనుకో, అవ్వకముందు ఎందుకు అనుకుంటున్నావు? ఏదో అనుకోవడం, అది అయిపోవాలనుకోవడం, అవ్వకపోయేసరికి రకరకాల కోతలన్నీ కూసేయడం, కచ్చగట్టేయడం, గొడవలు పెరిగిపోవడం. ఇక్కడ అన్నీ అనుకున్నట్టు అవుతాయా? కొంచెం తేడాలు వస్తాయండి, ఓపిక పట్టాలి. ఇదే మూలం. అంటే గ్లాసు నీళ్లు బరువు ఎందుకు అయ్యాయండి? అంతసేపు నిలబడడం వల్ల అయ్యాయి, కానీ గ్లాసు బరువు కాదు. అంటే పనిలో మార్పు రావాలి. గమనించండి, ఒత్తిడి ఎప్పుడు పోవాలంటే పనిలో మార్పు రావాలి. అంతే చదువుతుంటే మీకు ఒత్తిడి అనిపించింది అనుకోండి, ఆ కాసేపు పుస్తకం మూసేయండి, ప్రమాదం లేదు. పుస్తకం మూసి హాయిగా బయటికి వెళ్ళండి, కాస్త నిండా అని శ్వాస పీల్చుకోండి. పచ్చని చెట్టును చూడండి, ఎగిరే చిలకని చూడండి. మనుషుల్లో చిలకలను చూడకండి, పక్షి చిలకలనే చూడండి. మనుషుల్లో చిలకలను చూస్తే ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ మధ్య నేను ఎక్కడ ఒక ప్రవచనం చెప్పడానికి ఒక పట్టణానికి వెళ్ళాను. అక్కడ నాకు ఇచ్చిన హోటల్ గది పక్కనే శివాలయం ఉంది. ఆ గది అడుగుతూ ఉంటాను నేను, ఎందుకంటే శివాలయం తెల్లారు లేవగానే కనపడుతుంది, దండం పెట్టుకోవచ్చు, ఊరికే ధమ్మోహాల కంటే శివాలయం మంచిది కదా అని అక్కడ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు పాపం. ఆ రోజు శనివారం, త్రయోదశి కూడా అయింది. నేను పొద్దున్న నాకంత గుర్తులేకని తీసి సంకల్పం చెప్పుకుంటుంటే త్రయోదశి శనివారం అని వచ్చింది. ఎదురుగా చూసా శివాలయం ఉంది, ప్రదక్షిణలు చేస్తారు కదా, శివుడు చుట్టూ ఒక్కడ తిరగట్లేదండి వీళ్ళు, ఇల్లు బంగారంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అందరికీ అది ఒకటి పట్టుకుందిగా బాగా. ఆ నవగ్రహాలు 9 కలిపేసి చిన్న బొట్టలో పెట్టినట్టు పెట్టారు అక్కడ. అంతే, ఏం పెడతారు అక్కడ? శివాలయం అంత ఉండదు, ఓ పక్కనే. ఆ చుట్టూ తిరగడానికి కూడా సందు తక్కువ అని తిరిగేస్తున్నారు, ఓ 25 మంది తిరిగేస్తున్నారు ఆ సందులో. నేను అనుకున్నా, శివుడి కంటే వీళ్ళకి నవగ్రహాల భయం ఎక్కువైపోయిందిరా. ఈ సూర్యుడు చంద్రుడు అందరూ ఎవరండి? సూర్యుడు చంద్రుడు ఉంది. సూర్య శశాంకవన్య నయనం. శివుని యొక్క ఒక కన్ను సూర్యుడు, రెండో కన్ను చంద్రుడు, మూడో కన్ను అగ్ని. నువ్వు నవగ్రహాల చుట్టూ తిరగడం ఎందుకే? శివుడి చుట్టూ తిరగడం మానేసి. నీకు ఎవడు మేనేజరో ఎవడు ప్యూనో కూడా తెలియట్లేదు ఇక్కడ. నీకు ప్రిన్సిపాల్కి ప్యూన్కి తేడా తెలియట్లే. నీకు ప్రిన్సిపాల్ స్వయంగా తెలిసిన ప్రిన్సిపాల్ అడుగు, ప్యూన్ ఎందుకు అడుగుతావు ఇక్కడ? ప్రిన్సిపాల్ ప్యూన్ని పిలిపిస్తాడు. మనం ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన ఎందుకు ఆయనకి అనుబంధం బాగుంటే టీ తెమ్మంటే ఆయన తెప్పిస్తాడండి. నువ్వు ప్యూని పిలుస్తావేటి ఇక్కడ? ఆయన తెప్పిస్తాడు. ఆయన తెప్పిస్తే అది గురుగారు వచ్చే టీదే, ఆ టీ రుచి వేరుగా ఉంటుంది అక్కడ. నువ్వు తెమ్మంటే వేరుగా ఉంటుంది, డబ్బులు ఏమంటాడు. అదే ప్రిన్సిపాల్ తెప్పిస్తే డబ్బులు అడగడం అంతే. ఆ గౌరవం అంతే. నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాను చూసా. అందులో ఓ 20 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఓ వీడికేం శని పెట్టిందో అనుకున్నాను నేను. కొంచెం వాళ్ళ మీద ఉంటుంది నా దృష్టి ఎంతసేపు. అయితే దేశానికి మూలం వాళ్ళే కదండి, మేమేముంది ఇక్కడ 65 ఏళ్ళు దాటిన వాళ్ళం. 20, 25, 30 నుంచి 40 వరకు వాళ్ళ దృష్టి నాకు ఆ అమ్మాయిల అబ్బాయిల మీద ఉంటుంది. వీళ్ళే కదా ఉపయోగపడేది, వీళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్తే బాగుంటారు. ఓ 20, 22 ఏళ్ళు ఉంటే తిరుగుతున్నాడు. ఏమిటో వీడికి ఏం పట్టిందో అని తిరుగుతున్నా. ఉన్నట్టుండి నేను చూస్తుంటే ఆర్బిట్ మార్చాడు, కక్ష మార్చాడు, చంద్రయాన్ 2 లాగా. ఎందుకు మార్చాడని చూసా. ఇంతకుముందు వాడు ఒక 70 ఏళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతున్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయి వచ్చింది అక్కడికి. ఆర్బిట్ మార్చాడు. అలా చుట్టూ తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ముసిముసి నవ్వులతో ఇంకాస్త వేగం పెంచాడు. మరి ముసిముసి నవ్వులు నవ్వితే గేర్ మారిపోతుంది కదా. అప్పుడు నేను అనుకున్నా, వీడు శని వదిలించుకోవడానికి వచ్చాడా, కొత్తగా శని పట్టించుకోవడానికి వచ్చాడా? ఇప్పుడు ఇదివరకు వీళ్ళకి జాతకాలు చెప్పిన వాళ్ళు పట్టిన శనిని, నవగ్రహాల శని ఎవడైనా వదిలించుకోగలడేమో. ఈ శని ఎవడు వదిలిస్తాడు? నువ్వే పట్టించుకుంటున్నావు అవదంలాగా. నువ్వు 70 ఏళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతుంటే హాయిగా మాతృభావన గౌరీదేవిలో ఉంది, ఆవిడ సుఖంగా తిరుగుతున్నావు. ఈ గొడవ ఎందుకు? మారిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఒత్తిడి ఎక్కడుందో. గ్లాసులో లేదు, నీళ్ళలో లేదు, బరువులో లేదండి. దాని గురించిన నీ భావనలో ఉంది. అందుకే కాస్త ఒత్తిడి అనిపించినప్పుడు అక్కడ మానేసి బయటికి వెళ్ళి సూర్యోదయం చూడాలి, చంద్రోదయం చూడాలి, ప్రకృతిని చూడాలి. ఇంతకంటే అది ముఖ్యమని భావించాలి. పువ్వులు వికసించడాన్ని చూడాలి, గాలి వీయడాన్ని చూడాలి, దేవాలయంలో గంటల మోత వినాలి. అప్పుడు తగ్గిపోతుంది వెంటనే. నీళ్ళలో మార్పు లేకపోయినా ఎందుకు అనిపించేది? ఒకే పని అంతసేపు చేయాల్సి వచ్చేసరికి ఒత్తిడిగా ఉంది. ఏం చికాకు, నాకు ఏదో వస్తానని చెప్పాడు, రాలేదు. మా చిన్నతనంలో శిక్షలు అలా ఉండేవండి. ఐఐటి విద్యార్థులకు తెలుసో తెలియదు కానీ మేము పడ్డాం. నా వయసు వాళ్ళు పడ్డారు. మా హెడ్ మాస్టర్ ఉండేవాడు ఒక ఆయన, ఒంగోమని చెప్పేవాడు. గొడవ చేస్తే ఒంగోమని పైన ఇటకబెట్టి పెట్టేవాడు. ఈ నీళ్ళు బంగారంగా నడుము మీద ఇటకబెడ్డా, ఇటక పడిందంటే చంపేస్తాను. వాడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాడు. భోజనం చేసి మధ్యాహ్నం వచ్చేవాడు.
అప్పటి వరకు వీళ్ళు లేవడానికి వీల్లేదు, ఏ మాస్టర్కి అవకాశం లేదా అని చెప్పిన పనిష్మెంట్ మార్చడానికి. నేను ఒక స్కూల్లో స్వయంగా చూశాను ఇది మా చిన్నతనంలో. అయ్యి బాబు, ఇంకా ఎంత అదృష్టవంతులున్నారో బాబు, మనకి అటువంటి హెడ్ మాస్టర్ లేడనుకున్నాను. ఉండేవండి, అంత భయంకరంగా ఉండేవి. పడ్డారు. ఇవాళ ఒక మాట, దెబ్బ కవరక మాట అనడానికి లేదు. ఇవాళ మాట అంటే గొడవ. వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. అలాంటి చోట ఒత్తిడి లేకపోతే ఏముంటుంది? ఎవరు ఏమనడానికి లేదు, ఎవరు ఏమి చెప్పడానికి లేదు. అంత క్రూర శిక్షణ లేకపోతే శిక్ష రక్ష ఉండాలి కదా. మంచి పనికి రక్ష, చెడ్డ పనికి శిక్ష లేకపోతే ఎలాగండి? ఇంకో మాట, మీ వయస్సులో మీకు ఒత్తిడి పెరగడానికి కారణం వయస్సు తక్కువ, అనుభవము తక్కువ. మిత్రమా, గుర్తు తెచ్చుకోండి, మీ వయస్సు పెద్దది కాదు, మీ అనుభవం కూడా పెద్దది కాదు. అటువంటిప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళ సలహా, ఇక్కడున్న ప్రొఫెసర్లందరూ మీకు తల్లిదండ్రులు లాంటివారు, వారి సలహా తీసుకోవాలి. ఏమీ లేదు, మీ ఆచార్యులు, మీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మీరు అలా నిలబడి ఊరికే బాధ ఉంది కదా, బాధ వ్యక్తం చేయండి, కన్నీళ్లు కనపడేలా చూడండి. ఆయన వెంటనే ఏంట్రా, ఏమైందిరా, నువ్వు బాగానే ఉన్నావు కదరా అంటాడు. ఆయన భుజం మీద ఇలా చెయ్యగానే ఒత్తిడి మాయమవుతుందమ్మా. ఆచార్యుని ప్రేమ అంత గొప్పది, వెంటనే మాయమవుతుంది. ఏమో నాకు భయంగా, ఎందుకని అంత భయం, ఏముందా ఇందులో, ఈ పెద్ద విషయం పర్వాలేదు, నేను చెప్తాను కదా, ఇంపార్టెంట్ చెప్తాదా అని చెప్పేస్తాడు ఆయన. అస్త్ర విద్యా రహస్యాలని చెప్పేస్తాడు. ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ అనుభవం, 30 ఏళ్ళ అనుభవం ఉంది. నీకు 30 ఏళ్ళ వయసు కూడా లేదే. అంచేతను దీన్ని జయించాలంటే వయస్సు తక్కువ, అనుభవం తక్కువ కూడా మనం దాన్ని అంటిపెట్టుకుని కూర్చోకూడదండి. మనకంటే పెద్దవాళ్ళ దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, ఆచార్యుని దగ్గర చెప్పాలి మన బాధల్ని. ఇవాళ ఫోన్లో చెప్పండి అమ్మా, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఏమీ చెప్పకుండా తెల్లారసరికి ఏదో చేసుకుంటున్నారు? ఆ దుర్వార్త తల్లికి తండ్రికి తెలిస్తే గర్భశోకం ఎవరైనా భరించగలరా అండి? ఇంకో మాట, ఒత్తిడి కలిగినప్పుడు విద్యార్థులు దయచేసి డైరీ పెట్టుకోండి. అది ముందు అసలు సమస్య ఉంది అని ఒప్పుకోండి. ఎవరన్నా అడిగితే నాకేం ప్రాబ్లమ్స్ లేదురా అనకండి. ప్రాబ్లం ఉంది, ఇట్ ఈస్ దేర్. నువ్వు అంగీకరించాలి. ముందు తప్పు చేసామనుకుందామమ్మా, ఏం పర్వాలేదు, చేపల జాల వల్ల, వ్యామోహాల వల్ల ఏదో చేస్తాం. చేసిన తప్పు ఒప్పేసుకోవాలి. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు ఒప్పుకొని దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడమే రాజకీయం అంటారు దాన్ని. తాను చేసి తాను మింగేశానని ఒప్పుకోకపోగా వాడు మింగేశాడంటాడు. ఇది రాజకీయం. అంత దుర్మార్గపు అవస్థకి మనం వెళ్ళకూడదండి. మూడో అవస్థ కూడా పనికిరాదు, మూర్ఖత్వం. తప్పు చేసి చేయలేదని ఎందుకు వాదిస్తున్నావు? నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది బయటపడుతుంది. అంతకంటే ఒప్పేసుకుని అవునండి చిన్న వయసులో తెలియక చేశాను, క్షమించండి, అయిపోయా. ఒక 2 రోజులు తలంచుకుంటాం, మిగిలిన 1,000,000 రోజులు నిస్సందేహంగా నిశ్చింతగా బతుకుతామండి. పైగా తప్పు ఒప్పుకునేవాడు మహాత్ముడు అంత గొప్పవాడు అన్నారు. మన తప్పు మనం ఒప్పుకోకపోగా ఎదుటి వాళ్ళ మీద వృద్ధిస్తూ ఉంటాం. ఇది ఎక్కడ రాజకీయం? ముందు సమస్య ఉంది అని ఒప్పుకోవాలి. ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని రాసుకోవాలి. అవసరమైతే ఓ డైరీ పెట్టి కాగితం మీద రాసుకో, నాకు ఈ సమస్య, ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం, దీనికి పరిష్కారం మనకు తెలుసున్నవేవో మనమే రాసుకోవచ్చు. లేదు ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, రాయ్ అందులో ఏది చేయగలవో అది చెయ్యి. కొన్ని చేయగలిగిన ఉంటే కొన్ని అసాధ్యాలు, చేయగలిగింది చెయ్యి. దాన్ని పరిష్కరించుకోవడానికి చిన్నవి ఉంటాయి. ముందు రై ఇంట్లో పడుకోకుండా ఊరికే అలా ముసిగట్టుకు పడుకోకుండా కాస్త బయటికి రారా అంటాడు, కూర్చో బయటికి వెళ్ళిపో. లేదు ఇంట్లోనే సాధారణంగా మనకు కొంచెం మనస్సు బాగా లేనప్పుడు ఏం చేస్తాం తెలిసి మనకు దుర్లక్షణం, స్నానం కూడా చెయ్యం. అది పెద్ద దిక్కుమాలిన సర్ది అంటారు. ఈ దుఃఖమేమో ఒక తద్దినం, ఆ స్నానం చేయకపోవడం మాలయ పక్షాల్లో మహా తద్దినం. దీనికి అధికంగా తద్దినం పెట్టాడు. ఎప్పుడు బాగులేనప్పుడు స్నానం చేయకుండా అలా పడుకోకూడదండి. వేణీళ్ళు స్నానం చేసేయాలి శుభ్రంగాను. మరి డాక్టర్లు ఏదైనా స్నానం పనికిరాదని చెబితే తప్ప, లేకపోతే వేణీళ్ళు స్నానం చేసేయాలి. గోరువెచ్చటి నీళ్ళు శుభ్రంగా, ఉతికిన బట్టలు కట్టుకోవాలి. బనీని సహా అన్నీ మార్చేయవలసింది. ఏదో పాత కోట్లు వేసుకుని తిరగద్దు ఇక్కడ. శుభ్రంగా నీకు నచ్చిన ప్యాంట్ వేసుకో, నీకు నచ్చినటువంటి వస్త్రధారణ చేసుకో, హాయిగా వేసుకో. హాల్లో కూర్చో, ఫ్యాన్ 5లో పెట్టేయి, లెగ్గేసి శుభ్రంగా ఇలా కూర్చో. 5 నిమిషాలు నీ ఒత్తిడి పోతుంది. మనం ఏం చేస్తామంటే ఏదో కోపం వచ్చిన సత్యభామలాగా ఓ నల్లటి గదిలోకి వెళ్ళిపోయి, చీకట్లోకి వెళ్ళిపోయి, నల్లటి చీర కట్టుకుని నల్ల ముఖం వేసుకుని కూర్చుంటాం. అక్కడ మొహం కూడా కడుక్కోవడం మానేసి మన చూడగానే అవతల వాడికి కూడా జ్వరం వచ్చేలాగా. ఇంత అవసరమా? దీనివల్ల నీ ఒత్తిడి ఏమైనా పోయిందా? నీ అనారోగ్యం ఏమైనా పోయిందా? శారీరక అనారోగ్యాన్ని మానసికమైన ఆనందంతో జయించవచ్చు మిత్రమా.
మానసిక అనారోగ్యాన్ని శారీరకమైన ఆరోగ్యంతో ఆనందంతో జయించచ్చండి ఖచ్చితంగా. దట్ ఈస్ ది ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ది ఫిజికల్ థింగ్స్ అండ్ మెంటల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ ఆల్సో. ఈ ఫిజికల్ థింగ్స్, మెంటల్ థింగ్స్, ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఒక కనెక్షన్. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. మీరు ఫిజిక్స్ని ఎంత తీవ్రంగా ఎంత లోతుగా అయినా చదవండి, చివరికి అది వేదాంతం ఉపనిషత్తుల్లో గడుతుంది అది. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. అందుకే నన్ను ఎవరో సరదాగా అవధానం చేస్తుంటే అడిగారు, ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ, మరి మెటాఫిజిక్స్ ఏమిటో? అది మెట వేదాంతం అని చెప్పాను. అదొకటి ఉందిగా, ఏదో చెబుతాం అప్రస్తుతంలో సరదాగా అంతే. ఇది వేదాంతం, అది మెట వేదాంతం. మెటాఫిజిక్స్ అంటే మెట వేదాంతం. పో, ఏ శాస్త్రం నువ్వు చదివినా అంతిమంగా వేదాంతంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇంకో మాట లేదండి ఇక్కడ. అన్ని అంకెల్లో ఒకటే ముఖ్యమమ్మా. మీరు గణితం నేర్చుకుంటున్నారు, అన్ని అంకెల్లో ఏది ముఖ్యం? ఒకటే ముఖ్యం అండి. 10 అన్నారంటే అర్థం ఏంటి? 10 ఒకట్లు ఉన్నాయి అందులో, కానీ ఒకట్లో ఏం లేవు. ఒకటి ఎలా విడదీస్తారు మీరు? 1/2 అంటే కుదరదండి. 1/2, 1 ఏమిటి 2 ఏమిటి చెప్పండి. చాలా కష్టం నిర్వచనం చెప్పడం ఇక్కడ. మీరు 1/2 అని వెయ్యాలి తప్ప 1 విడదీయలేరు మీరు. యూ కెనాట్. ఆ విడదీయలేని ఏకమేవ అద్వితీయం బ్రహ్మనే పరమాత్మ అంటారు. దాన్నే దైవం అంటారు. అదే అద్వైత సిద్ధాంతం. గణితం అర్థమైతే అగణితమైన పరమాత్మతత్వం అర్థమవుతుంది. గణితంలోనే ఉందంత. ఒకటే మూలం. 2 అన్నారంటే మీరు 2 ఒకట్లు ఉన్నాయి. 3 అన్నారంటే 3 ఒకట్లు ఉన్నాయి. 1 లేకుండా 3 లేదు, 3 లేకుండా 1 ఉంటుంది. అంచేది సృష్టి లేకపోయినా భగవంతుడు ఉంటాడు, భగవంతుడు లేకుండా సృష్టి ఉండదండి. అది ఖచ్చితంగా లెక్కలేసింది. సృష్టి లేకపోయినా భగవంతుడు ఉంటాడు, భగవంతుడు లేకుండా సృష్టి ఉండదు. 1 లేకుండా మిగిలిన అంకెలు ఉండవు, మిగిలిన అంకెలు లేకపోయినా 1 ఉంటుంది. ఆ 1 తత్వం పట్టుకుంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అర్థమైంది. అంతా ఒకటే కదా. నువ్వేంటి ఇక్కడ నేనేదో సాధించాలని ఎందుకు అనుకుంటున్నావంటే నువ్వు ప్రత్యేకం అనుకోబట్టి, లేకపోతే మానయ్యి ఏముండదు. దాన్ని మనం సాధించగలగాలి ఖచ్చితంగా. అలా ఒప్పుకోవాలి, పంచుకోవాలి, రాసుకోవాలి.